నమస్తే మామ, ఈ మధ్యన హెల్త్ బాగట్లేదు. నేను వీడియోస్ ఈ నవరాత్రిలో ఫినిష్ చేయాలనేమో అనుకున్నాను, కానీ ఇవాళ లాస్ట్ డేకి వచ్చాను. నెక్స్ట్ ఇంకో వీడియో ఉంటుంది దసరా రోజు, అది కంప్లీట్ చేసేద్దాం. నెక్స్ట్ మామ మీకు ఎలాంటి వీడియోస్ అనేవి నెక్స్ట్ నుంచి కావాలని మాకు కామెంట్ చేస్తే ఆ వీడియోస్ అయితే చేసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా ఈ వీడియో తెలుసుకుందాం పదండి. నవరాత్రిలో 9వ రోజు సిద్ధిదాత్రి అనే అమ్మవారిని పూజిస్తారంట. ఆమెను సర్వసిద్ధి ప్రసాదిని అని కూడా పిలుస్తారంట. ఆ తల్లి తన భక్తులకు అష్టసిద్ధుల్లో అనిమ, లుగిమ, మహిమ, గరిమ, నిశిత్వం, వశిత్వం, ప్రమాక్యం, ఆ అమ్మవారు ఇవన్నీ ప్రసాదిస్తున్నారని పురాణాలు చెబుతున్నాయంట. అసలు ఈ కథ సృష్టి ఆరంభంలోనే మొదలైందంట. అసలు కథ ఏంటి అంటే, సృష్టి ఆరంభంలో విశ్వమంతా శూన్యంగా ఉన్నప్పుడు ఆదిపరాశక్తి ప్రభు ప్రదర్శించిందంట. ఆ శక్తి నుండి త్రిమూర్తులు కూడా పుట్టారంట. కానీ సృష్టికర్త అయిన ఆ బ్రహ్మకు మాత్రం తన శక్తి పూర్తి స్థాయిలో తెలుసుకోవడం సాధ్యం కాలేదు. ఇప్పుడే ఆ తల్లి సిద్ధిదాత్రి దేవి తన మహిమాన్విత రూపాన్ని చూపించింది. ఆమె అనుగ్రహంతోనే బ్రహ్మకు సృష్టి శక్తి అనేది లభించిందంట. ఒకసారి ఆ శివుడు ఆ తల్లిని ప్రార్థించాడంట. అమ్మ, నీవు ప్రసాదించే శక్తులతోనే విశ్వమంతా కొనసాగుతుంది, అర్ధంగిగా స్వీకరించు అని శివుడు ఆ దేవిని కోరాడంట. అప్పుడు ఆ తల్లి అయిన సిద్ధిదాత్రి దేవి అర్ధనారీశ్వర అనే రూపంలో ఆ శివుడిలో లీనమైందంట. ఈ విధంగా విశ్వ సృష్టి మరింత విస్తరించింది. దేవి నవరాత్రులు వీడియోస్ అయితే కంప్లీట్ అయిపోయాయి. ఇంకా దసరా ఒకటి ఉంది, ఆ దసరా వీడియో ఒకటి చేసేస్తే ఈ దసరా రోజులు అనేవి మొత్తం కంప్లీట్ అయిపోతాయి. నెక్స్ట్ మీకు ఈ 9 రోజుల కథలు ఎలా అనిపించాయో నాకు కామెంట్లో చెప్పండి. ఎందుకంటే నేను చేసిన ప్రతి వీడియోకి మీ కామెంటే నాకు సాటిస్ఫాక్షన్ అనమాట. మరిన్ని యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో చేసుకోండి. అండ్ గైస్, నెక్స్ట్ మీకు ఏ టాపిక్స్ మీద వీడియోస్ అయితే కావాలో నాకు కామెంట్ చేస్తే అదే టాపిక్స్ మీద వీడియో అనేది చేసేద్దాం, నేను రెడీ అవుతాను.